ఆధార చింతకు చేరి చూచితిని అంటారన్నమాట. అంటే ఎందుకోసం వెళ్ళాడో ఆంజనేయ స్వామిని అందరికీ తెలుసు. చూచితిని సీతను, అంతేగాని సీతను చూశాను అనలేదు ఆయన. సీతను చూశాను అనొచ్చు, సీతను చూడలేదు అనొచ్చు. చూసారా ఆయన యొక్క మహిమ. అందరూ కూడా ప్రాణాలు మొత్తం వానర వీరులందరూ కూడా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లు వచ్చేసారండి. వాళ్ళకి ఉరి శిక్ష వేశాడు సుగ్రీవుడు, పక్కన నుంచో ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ ఘట్టాన్ని గానం చేసుకుందామండి. హరిష్టమను గిరిపై నిలిచి మారుతియగసెను కాయము నిలిచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే సీతను గాంచిన శుభవార్తకు తెలియజేయగా మారుతి మరలెను అతివేగముగా ఉత్తర దిశగా వారి దాటగా కరుడుని మోలే శరవేగముగుని పెద్ద పెద్ద మేఘాలు దాటుకుని మార్గమక్షమున మనకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగుని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగాని విజయ సూచనగా గర్జన చేయుచు మారుతి మరలెను అతివేగముగా సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేటది తానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయులందనుడు వందనములిడి చూచితిను చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా బలికెను కసిరులు అనువంతుని పొగరి ఉత్సాహమున కిందకు సాగి సార్ భీమన్నారాయణ వీడియో. హలో సార్, శ్రీనివాస్ శేఖర్.